अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా పుష్పలత గారిని కోరుతున్నాము. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం మూర్తి గారు, రజనీ మూర్తి గారు హారతిస్తారు. జై బాబా. బాబాకి జై బాబా. టైం అయిందా? జై బాబా పాడండి. జై బాబా. సరే సరే, ఒక్క నిమిషం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చిరాచర జగదోద్ధార, సకల చిరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప, జోహారులివే శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేట్వర్గములంతరింపగా, హరిషేట్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. రజని గారు, థ్యాంక్ యూ. జై బాబా. పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని యథార్థ సంఘటనలు, బాబా చెప్పినవి, మండలి వాళ్ళు చెప్పినవి, వీటన్నిటినీ కూడా ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. దీనివల్ల ఏమిటంటే బాబా చెప్పిన సంఘటనలు, కథల ద్వారా అసలు సంస్కారాలు అంటే ఏంటి, మండలి అంటే ఏంటి, అసలు ప్రేమ ఎలా భగవంతుడి మీద ఎంత అంతర్గతంగా ఉండాలి, నెక్స్ట్ ఏంటంటే ప్రేమ వలన అంటే ప్రేమికుల ప్రేమకు బానిసను అన్నారు కదా బాబా. అలాగా తనకు అసౌకర్యమైనా కూడా ఆ ప్రేమికులు వస్తున్నారని చెప్పి ఎయిర్పోర్ట్ లో కొన్ని గంటల పాటు అలా కూర్చుండిపోతారు బాబా. అలాగా అద్భుత ప్రేమను కురిపిస్తాడు ప్రభు అనే విషయాన్ని, ఇలాంటి అద్భుత సంఘటనలతో కూడిన విషయాన్ని మనకి తెలుస్తున్నాయి ఇది చెప్పిన మాటల ద్వారా. అంటే ప్రభువు ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత దయ చూపిస్తాడు, మనం ఎంత నిజాయితీగా ప్రేమతో రెండు చేతులతో గట్టిగా ఆయన కొంగు పట్టుకోవాలి. ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా మనకి అవగతమవుతున్నాయండి ఈ పుస్తకం వల్ల. రచయిత కూడా అంటాడు, ఈ పుస్తకాన్ని ఒక గ్రంథ పట్టణంగా కాకుండా మీరు ఒక యథార్థ విలువని తెలుసుకుని చదవండి అని.
కాబట్టి మనకి కొంచెం కొంచెం అవగతం అవుతోంది. ఒక్కొక్క చాప్టర్ లో మనం చదువుతుంటే బాబా సంస్కారాల గురించి చెప్పారు. ప్రేమ అంటే ఇలా ఉండాలన్నారు. నెక్స్ట్ మండలి అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము అన్నది కాదు, బాబా సాన్నిధ్యంలో ఉండడమే మండలి అన్న అద్భుత విషయాన్ని, ఇలా అద్భుత విషయాలు చాలా మనం తెలుసుకుంటున్నామండి ఈ పుస్తకం ద్వారా. నిన్నటి రోజు క్రోధం గురించి, కోపం గురించి బాబా ఏం చెప్తారంటే, కోపం అన్నది ఉండాలి. అది నేను నా చుట్టూ రాళ్ళు రప్పలు ఉండాలని కోరుకోవటం లేదు, మానవులు ఉండాలనే కోరుకుంటున్నాను, అది కూడా సహజంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. అంటూ నీ కోపాన్ని ప్రదర్శించు, వ్యక్తపరచు, కానీ దాని ద్వారా హాని చెయ్యకు అంటున్నారు. అంటే ఆలోచనల ద్వారా రాని కానీ ఆచరణలో పెట్టకు. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే కోపం ఎక్కువ వచ్చేస్తుంది బాబా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని ఒక వ్యక్తి బాబాని అడిగితే బాబా అదే చెప్తారు. నువ్వు కోపాన్ని ప్రదర్శించు, కానీ దాన్ని ఏంటంటే కంట్రోలింగ్ గా ఉండాలన్నమాట. అంటే దాని వల్ల ఏ చర్య చేసేయకూడదు. ఆలోచనలు అంటే బొస కొట్టు కానీ కాటు వేయొద్దు అని మనం పాము కథను కూడా విన్నాం. అంటే మనం వ్యక్తపరచచ్చు కోపాన్ని, అంటే కోపాన్ని వ్యక్తపరచచ్చు కానీ చర్యల ద్వారా మాత్రం చేయకూడదు. అంటే ఆ చర్య అంటే ఒక కొట్టడం, వస్తువులు విసిరేయడం, చిరాకు పడ్డం, ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు, అంటే ఆచరణలో పెట్టొద్దు అని బాబా చెప్తున్నారు. ఆ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త కాలంలో జరిగిన ఒక సంఘటన, ఒక అద్భుత సంఘటన, అంటే భగవంతుడికి ఆ మహమ్మద్ ప్రవక్తకి ఎంత విధేయత చూపించాడు ఆలి అనే అతని గురించి మనం తెలుసుకుంటున్నామండి. భగవంతుని నమ్మిన వాడు అన్నిటినీ వదిలేయాలి, అంటే తన బలహీనతలతో పాటు తనకున్న ఆ అహంకారాన్ని కూడా ఎలా వదిలేశాడు అనేది మన ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మహమ్మద్ ప్రవక్త కాలంలో ఆలి అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు అనమాట. అతడేంటంటే ఈ మనం బాబా కూడా చెప్తారు, వర్తమానాన్ని విస్మరిస్తాడు మానవుడు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు, గతాన్ని మర్చిపోతాడు అని. అలాగే ఈ మహమ్మద్ ప్రవక్త కాలంలో ఆయన భగవంతుడని తెలిసినా కూడా చాలా మంది, కొద్ది మందే ఆయన అనుసరించే ఫాలోయర్స్ ఉండేవాట. చాలా ఎక్కువ వేల మంది వ్యతిరేకులు ఉండేవాట. ఈ వ్యతిరేకుల వల్ల ఏమవుతుందంటే మహమ్మద్ ప్రవక్తని ఫాలోయర్స్ అందరినీ ఇబ్బంది పెట్టేవారు. ఈ ఆలి ఇది చూసి వాళ్ళని ఏంటంటే వాళ్ళని రక్షించడం కోసం ఒక సంరక్షకుడుగా మహమ్మద్ ప్రవక్తని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని చితకబాదడం గాని చంపే స్థాయికి వెళ్ళిపోయేవాడు. ఇదంతా మహమ్మద్ ప్రవక్త గమనిస్తున్నాడు. ఆఖరికి ఏమవుతుందంటే ఈ వేల మంది మహమ్మద్ ప్రవక్తని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఆలి యొక్క బలాన్ని దాన్ని చూసి భయపడిపోయి మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ జోలికి వెళ్ళడం మానేశారు. అలాగా మత సంబంధమైన గొడవలు కానీ ఏమీ జరగకుండా ఈ ఫాలోయర్స్ కూడా చాలా హ్యాపీగా మహమ్మద్ ప్రవక్తను ఫాలో అవుతున్నారు. అలా కొంచెం వాతావరణం బాగున్నట్టు జరుగుతూ ఉంటుంది. కానీ ఆలీ ఏమనుకుంటాడంటే ఇదంతా నా వల్లనే జరుగుతోంది అనే అహంకారం వచ్చేస్తుంది ఆలీలో. అంటే నా వల్లనే మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ రక్షింపబడుతున్నారు అనే ఆలోచన వచ్చేసి అహంకారం వచ్చేస్తుంది అతనికి. ఈలోగా మహమ్మద్ ప్రవక్త ఆలీని అంతా గమనిస్తూ ఉంటాడు. అతను కొట్టడం, ఇలా రక్షకుడుగా ఉన్న ఇవన్నీ చూసి పిలిపిస్తాడు ఆలీని. పిలిపించి ముందు మహమ్మద్ ప్రవక్త ఏమంటాడంటే, నీ బలాన్ని చూచి నేను చాలా సంతోషించాను. నీ బలాన్ని ఉపయోగించి దుష్టుల్ని ఎదుర్కొంటూ ఒక సంరక్షకుడుగా ఒక రక్షణ కల్పిస్తున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వు ఎవరినైనా కొట్టేటప్పుడు మాత్రం కోపంతో మాత్రం ఎవరిని కొట్టవద్దు. నాకు ప్రామిస్ చేయించుకుంటాడు మహమ్మద్ ప్రవక్త. ఫస్ట్ లో అలీ అనుకుంటాడు కోపానికి పెద్ద ఏం కష్టం కాదు అనుకుంటాడు. అలాగా మహమ్మద్ ప్రవక్తకి ప్రామిస్ చేసేస్తాడు. తర్వాత దాని ఆచరణలో పెట్టడం కష్టమైపోతుంది అలీకి. ఎందుకంటే కోపం ఏదైనా చిన్న విషయం, ప్రతిదానికి ముక్కు మీద కోపంలా ప్రతిదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అతనికి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎవరినో ఒకరు కొట్టేవాడు, కొట్టాక కంట్రోల్ అయ్యేవాడు. కానీ బా మహమ్మద్ ప్రవక్త ఈ ప్రామిస్ తోటి ఎవరిని కొట్టడానికి ఉండేది కాదు, ఆ కోపాన్ని అణుచుకోవలసి వచ్చేది. క్రమక్రమంగా ఏమైందంటే అతనికి కష్టమైపోయేది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనుకుని ఆ మొత్తానికి మహమ్మద్ ప్రవక్త మీద ఉన్న ప్రేమ ద్వారా కంట్రోల్ చేసుకుని ఆ వాతావరణానికి పక్కకు తప్పుకునేవాడు. నిన్నటి రోజు ఇక్కడ దాకా మనం తెలుసుకున్నామండి. ఆ తర్వాత మహమ్మద్ ప్రవక్త విషయంలో ఆ ఆజ్ఞని ఆలీ ఎలాగా చేశాడనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. వారిలో వారికి ఒకరిపై ఒకరు ఏం చేస్తున్నారంటే ఈ వ్యతిరేకులందరూ కలిసి
ఆలీ అసలు ఏం మాట్లాడలేదు. ఇలా మహమ్మద్ ప్రవక్తకి ప్రామిస్ చేశాడు కనుక వీడిని రెచ్చగొడదామని చెప్పి వాడి మీద రాళ్ళు వేయడం, వాడిని వస్తే ఎదురైతే ఏదో ఒక మాట్లాడడం ఇలా చేస్తూ ఉండేవారట. అయినా కూడా ఆలీ చాలా నమ్రతగా పక్కకు తప్పుకునేవాడు ఆ పరిస్థితి నుంచి. ఇది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయేవారట. నిజంగా మహమ్మద్ ప్రవక్త ఆజ్ఞని వీడు అంటే పాటిస్తున్నాడు అని నమ్మకం కుదిరిపోయింది శత్రువులకి. మహమ్మద్ ఆజ్ఞ గురించి విన్న తర్వాత ఇక తమని వ్యతిరేకించగలగడం సమర్థులెవరూ లేరన్న ఊహతో ప్రత్యర్థుడు అంటే మహమ్మద్ ప్రవక్తని వ్యతిరేకించే వారి క్యాంపులో ఉత్సాహం పెరిగింది. అంటే ఇంకా మా అలీగఢ్ ఇంకేమీ చేయలేడు ఇంకా అని తెలిసిపోయి వాళ్ళలో వాళ్ళకి చాలా సంతోషం అనిపించింట. ఈ పరిస్థితి అవకాశం పూర్తిగా ఉపయోగించుకోవాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మహమ్మద్ అనీలకు ఒక ఛాలెంజ్ విసిరారు. కయ్యానికి కాలు దూదామని ఇరు పక్షాల వారు తమ తరపు ఒక్కొక్కరు వీరుణ్ణి ఆ ఆ స్థలంలోకి అంటే ఆ యుద్ధంలోకి ఒక్కొక్కరిని దింపుతున్నారట. అంటే వీళ్ళకి తెలిసిపోయింది ఆలీ సపోర్ట్ తోనే ఈ మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ అందరూ రక్షింపబడుతున్నారు. ఇప్పుడు ఆలీ విరామించుకున్నాడు కనుక అంటే ఎవరిని కొట్టట్లేదు మహమ్మద్ ఆజ్ఞ వల్ల అని తెలుసుకుని వ్యతిరేకులు ఏం చేస్తారంటే ఒక పోటీ పెడతారు. పోటీ పెట్టి మనమే నెగ్గుతాము, ఎలాగో ఆలీ బరిలోకి దిగడు, ఫైటింగ్ చేయడు అనుకుంటారు. కానీ ఒక్కొక్క వీరుడితోటి ఒక్కొక్క వీరుడు దాంట్లోకి దిగుతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. ఆఖరికి ఏమవుతుందంటే మా వీరుడు గెలిస్తే వాళ్ళు పోటీకి ఒక కండిషన్ పెడతారన్నమాట. మా వీరుడు గెలిస్తే అప్పుడు మహమ్మద్ అసత్యవాది అని నిర్ధారిస్తాం. ఒకవేళ మీ ఆలీ గెలిస్తే కనుక మేము మీ మహమ్మద్ ప్రవక్తని విశ్వసించి నమ్మకంతో మా శిరస్సులే వంచుతామని చెప్తారు వ్యతిరేకులు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. మహమ్మద్ అనునీయులందరూ కూడా అంగీకరించడం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే ఒక రకంగా ఆలీ గెలిచాడు అనుకోండి, చాలా మంది మహమ్మద్ ప్రవక్తను ఫాలోయర్స్ అవుతారు. పరిస్థితి అంతా సక్రమంగా అయిపోతుంది. ఒక్క ఆలీ చేతిలోనే ఇదంతా ఉందని ఆ గ్రూప్ మొత్తం వెళ్ళి ఆలీని బతిమాలుతారు. ఆలీ అంటాడు, లేదు లేదు ప్రవక్త నన్ను కోపంతో కొట్టవద్దని బంధించాడు. మరి కోపం తెచ్చుకోకుండా నేనెలా ప్రత్యర్థిని అంతమొందించగలను, ఎలా పోరాడగలను? కాబట్టి ప్రవక్త ఆదేశాన్ని భంగం చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆలీ. వీళ్ళేమో ఒప్పేసుకున్నారు. ఆలీ ఏమో యుద్ధం చేయనంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి ఆలీని ఎలాగైనా ఒప్పించాలని నానా విధాల ప్రయత్నాలు చేసి చేసి ఆఖరికి ఆలీ ఒప్పుకునేలా చేస్తారండి. ఎందుకంటే ఇది ఒక రకంగా మంచికే కదా! ఒకవేళ ఆలీ నెగ్గాడనుకోండి, అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ ఎక్కువవుతారు. అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. అందుకని ఆలీని కన్విన్స్ చేస్తారు ఈ మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్ అందరూ కూడా. కానీ ఇది నమ్మకానికి సంబంధించిన రక్షణ విషయం. ప్రత్యర్థుల ఛాలెంజ్ ఎదుర్కోగల సమర్థుణ్ణి పంపడం మన కర్తవ్యం అంటూ వివరించి చివరికి ఆలీని తన తరపు వీరుడిగా ఒప్పించారు మహమ్మద్ ప్రవక్త ఫాలోయర్స్. పోరుకి ఒక తేదీ నిర్ణయమైంది. ఆచారం ప్రకారం అటో ఇటో అంతు తేల్చుకునే పోరది. అంటే ఇంకా ఫైనల్ పోటీ అన్నమాట. ఆలీ ఇంకొకడు ఉన్నారు. అది ఇద్దరు మహాకాయుల మధ్య జరిగే కుస్తీ పోటీ. పోటీని చూచేందుకు ఇరుపక్షాల వారి తరపున అంతా వచ్చారు. అంటే ఆ రోజు చాలా మంది వచ్చారట. రోజు జరిగే పోటీ కన్నా ఈ పోటీ చాలా ప్రత్యేకమైనదని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే ఆలీ లాంటి బలార్జుడితో ఇంకో బలార్జుడు ఇద్దరూ కలిసి ఈ కుస్తీ పోటీ పడుతున్నారు కనుక ఏం జరుగుతుందో అని ఉత్కంఠంతో జనాలు చాలా మంది వచ్చారు ఆ రోజు అని రాస్తున్నారు ఇక్కడ. విరోధులు ఆలీను చూసేసరికి భయంతో హడలెత్తారు. కానీ పోరుకు తలపడతాడని వాళ్ళసలు అనుకోలేదు. తన తరపు వస్తాదు ఆలీని ఎదుర్కోగల అవకాశం లేసమైనా లేదని వాళ్ళకి తెలుసు. అయినా ముందుకు సాగడం తప్ప వెనుకంజ వేసే ప్రసక్తి వారికి అప్పుడు లేదు అంటున్నారు. అంటే వీళ్ళు పోటీలోకి ఆలీ వస్తాడని నమ్మకం లేక పోటీ సిద్ధం పెట్టుకున్నారు. తీరా పోటీలోకి ఆలీ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోయారు. మహమ్మద్ ప్రవక్తని వ్యతిరేకించే వాళ్ళందరూ. కానీ మరి ఒప్పేసుకున్నా ఇంకా తప్పదు కదా! ఆఖరికి కుస్తీ పోటీ మొదలయ్యింది అని రాస్తున్నారు ఇక్కడ. పోరు మొదలైంది. ఆలీ తనకున్న బల సంపద చేత తనకు తాను రక్షించుకోగలగడమే కాక ప్రత్యర్థిని ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా నిరాయుధుడిని చేసే తల కింద నొక్కి పెట్టగలిగేవాడు. అంటే కోపంతో కాకుండా తనని రక్షించుకోవడానికి మరి చేసుకోవాలి కదా! ఆ రక్షించుకోవడం కోసం ఆ ఒత్తినే వాటి తల మాత్రం కంట్రోల్లో పెట్టుకుని ఆ చేతుల్లో పెట్టుకున్నట్ట. ప్రత్యర్థి గుండెలపైకి ఎక్కి కూర్చున్నాడు ఆలీ. ఇంకా ఆఖరికి ఫైటింగ్ జరుగుతూ జరుగుతూ ఉండగా ఇంకా ఓడించాలి అన్న టైంకి ఆ ఎదురు ప్రత్యర్థి గుండెల మీద కూర్చున్నట్ట. తన బాకుతో పొడిచి చంపేందుకు సిద్ధపడ్డాడు ఆలీ.
ఆఖరి ఫైనల్ స్టేజ్‌కి ఏమవుతోంది, ఆ ప్రత్యర్థిని అటకాయించడం కష్టమైపోయి, అతని గుండెల మీద కూర్చొని ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కోపం రాకుండా ఉండటం లేదట. ఈలోగా తనని రక్షించుకోవడం కోసం తన చేతిలో ఉన్న ఆ బాకుని అంటే కత్తిని తీశాడట. ఆ ప్రత్యర్థిని చంపేందుకు. ప్రత్యర్థి అంతా అయిపోయిందని గ్రహించాడు. అవసాన దశ సమీపించిందని నిశ్చయించుకున్న మహమ్మద్ ప్రవక్త జారీ చేసిన ఆజ్ఞ అతనికి గుర్తుండడం చేత ఆలీకి ఏదో విధంగా సహనం కోల్పోయేటట్లు చేయాలని సంకల్పించాడు ప్రత్యర్థి. అలా చేస్తేనే తాను రక్షింపబడగలనని అనుకున్నాడు ప్రత్యర్థి. అందుకు ఆలీ మీద ఉమ్మేశాడు. కానీ ఆలీ నవ్వుకొని బాకు పైకెత్తాడు. అంటే ఆలీ యొక్క కండిషన్ అందరికీ తెలుసు కదా! మహమ్మద్ ప్రవక్త ఏమన్నాడు? కోపంతో ఎవరిని కొట్టొద్దు అన్నాడు. ఇప్పుడు కోపం తెప్పించాడనుకోండి తనను కొట్టడు కదా! అది అనువుగా తీసుకొని ప్రత్యర్థి ఏం చేశాట? ఆలీ మొహం మీద ఉమ్మేశాట. అయినా కూడా అది నవ్వుతూ తుడిచేసుకొని ఎత్తిన చాకు అలాగే పట్టుకుని కూర్చున్నట్ట గుండెల మీద ఆలీ. దాంతో కింద ఉన్న ప్రత్యర్థి మహమ్మద్‌ని బండబూతులు తిట్టడం మొదలెట్టాడు. అతని తిట్లు విన్న ఆలీ తన సహనాన్ని కోల్పోయి పెళ్లిబుకిన కోపంతో పైకెత్తిన బాకుని ఆ వ్యక్తి కుత్తుకులో దింపబోయే సమయానికి ఆఖరి క్షణంలో తమాయించుకుని ప్రత్యర్థి పీకలో దింపవలసిన బాకుని నేలపై పొడి చేశాడు. అంటే అంత కోపం తెప్పించాలి అంటే ఉమ్మేసినా చిరునవ్వు నవ్వుతున్నాడు అంటే ఇంకా మహమ్మద్ ప్రవక్తని తిడుతున్నట్ట ఆ ప్రత్యర్థి. తిట్టేసరికి తనని తిడితే ఏమనుకోలేదు కానీ తన తండ్రి మహమ్మద్ ప్రవక్తని తిడుతున్నాడనేసరికి ఇంకా సహనాన్ని కోల్పోయాడు ఆలీ. వెంటనే కత్తి పైకెత్తాడు. కానీ వెంటనే మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రామిస్ గుర్తుకొచ్చి ఎత్తిన చాకుని ఏం చేశాడంటే అంటే కంఠంలో గుచ్చకుండా నేల మీద బలంగా గుచ్చి లేచిపోయాట. మహమ్మద్ ఎవరిని కోపంతో కొట్టొద్దని ఆజ్ఞాపించడం చేత ఆలీ లేచి నిలబడి పోరు నుండి దూరంగా నడిచి వెళ్ళాడు. దాని భావం అతడు ఓడిపోయినట్లే. అంటే ఆ పోటీ రూల్స్ ఏంటంటే అవకాశం వచ్చినా కూడా ప్రత్యర్థిని ఓడించకుండా వెళ్ళిపోయాడు అంటే ఇంక అది ఓడిపోయినట్లే లెక్క. కానీ ఆ ఓటమిని అంగీకరించాడు చూడండి. అంటే మహమ్మద్ ప్రవక్త మీదున్న ప్రేమ, విధేయతే గెలిచింది. ఇక్కడ అది మనం గమనించాలి. ఇక్కడ అది కూడా అదే రాస్తున్నారు ఇక్కడ కూడా. ఎప్పుడైతే నేల మీద కత్తిని కిందకి దించాడో అప్పుడు ఇంకా ఆలీ ఓడిపోయినట్లే అంటున్నారు. పోరు నుండి దూరంగా నడిచెళ్ళిపోయాట. దాని భావం అతడు ఓడిపోయినట్లే. కానీ ఇక్కడ తనకి గెలుపు ఓటమిల కంటే కూడా మహమ్మద్ ఆజ్ఞను పాటించడం అధిక ప్రాధాన్యత గల విషయం మనం గమనించాలి అంటున్నారు ఇరిచి. దీన్ని చూచి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. నమ్మశక్యంగాని ఈ అద్భుత సంఘటన కళ్ళారా చూశారు అందరూ. అంటే మహమ్మద్ ప్రవక్త ప్రేమకి, విధేయతకి అంత బలాఢ్యుడు, అంత కోపం చూపించేవాడు ఆలీ అంత నిదానంగా, సాధువుగా ఒలిపోవడం చూసి మొత్తం జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారట. మహమ్మద్ ఇచ్చిన ఆజ్ఞని పాటించేందుకు, సర్వాన్ని వదులుకునేందుకు ఆలీ ఇష్టపడ్డాడు అంటే మహమ్మద్ సామాన్యమైన మానవుడు కాదు. కేవలం ఒక ప్రవక్తకే అటువంటి అసాధారణమైన భక్తి ప్రపత్తులు, విధేయతల్ని అజమాయిషీ చేయగల శక్తి ఉంటుంది అనుకున్నారు అందరూ. అంటే అంత కంట్రోలింగ్ గా వాడిని తీసుకొచ్చేసాడు అంటే మహమ్మద్ ప్రవక్త సామాన్య మానవుడు కాదు అని జనాలందరికీ తెలిసిపోయిందండి. అంటే ఒక అద్భుతం జరిగిందనమాట. ఆలీ లాంటి వ్యక్తిని కంట్రోల్ చేయగలిగాడు అంటే మహమ్మద్ ప్రవక్త ఎంత శక్తివంతుడు అని అనుకున్నట్టు అందరూ కూడా. ఈ విధంగా ప్రత్యర్థి గుంపులోని వారంతా తలపోసి కళ్ళారా తాము చూచిన దాన్ని కాదనలేక మహమ్మద్ అనునయుల్ని తాము ఛాలెంజింపబడిన ప్రకారం పట్టుకోవడానికి బదులు తమంతట తామే స్వయంగా ఆయన అనునయులుగా మారిపోయారు. అంటే వాళ్ళు ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఆలీ లాంటి వాడు ఆ చేతికి చిక్కిన వాడిని చంపలేదు. పైగా మొఖాన ఉమ్మేసినా తుడిచేసుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త అంటేనే కోపం వచ్చింది. ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుని కత్తిని అక్కడ వదిలేసి ఒక సాధువులా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అంటే ఎంత అద్భుతం అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఒప్పేసుకుని మేమే ఓడిపోయాము, ఆలీయే గెలిచాడని మేమందరం కూడా మహమ్మద్ ప్రవక్తని ఈ రోజు నుంచి విశ్వసిస్తాము, నమ్మకిస్తాము, ఆయన్నే ఫాలో అవుతాము, ఆయన అనునయులుగా మారిపోతాము అని చెప్పి అందరూ అంటే మహమ్మద్ ప్రవక్తని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా
ఆ రోజు ప్రామిస్ చేశారట అందరూ కూడా. నిజానికి ఇది ఇద్దరి వీరుల మధ్య జరిగిన పోరాటం కాదు. ఆలీలో అంతర్గతంగా తన శారీరక శక్తి, కోపం తెచ్చుకునే స్వభావానికి మధ్య జరిగిన ఘర్షణ. ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అంటే, ఈ ఆలీలో ఉన్న ఒక శక్తి ఉంది. దాన్ని బయటికి తీశాడు సద్గురువు అని చెప్తున్నారు. అద్భుతమైన ఆ శక్తి వలన మొత్తం జనాలనే మార్చేశారు చూడండి. సద్గురువు కృపా కటాక్షాలుంటే అంత అద్భుతం జరుగుతుంది. పోరాటంలో అతని కోపం వచ్చింది. అయినా అతడు తన ప్రభు ఎడల విధేయుడైనాడు. అతడు తన కోపాన్ని వెలగక్కలేదు. ఆ బలహీనతకు అతడు అధిగమించాడు. యుద్ధం చేసి విజయం సాధించవచ్చును. కానీ నీకు కోపం యొక్క అనుభవం వచ్చినప్పుడు నీకు బంధం ఏర్పడుతుంది, జాగ్రత్త అని బాబా మాతో చెప్పారు అంటున్నారు ఇరిచి. అంటే యుద్ధం చేసేసి ఎలాగైనా విజయం సాధించవచ్చు. ఈ కోపం అనే యుద్ధం ఉంది చూసారా, దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక సంస్కారం రాహిత్యం జరుగుతుందండి. ఒక మంచి జరిగింది కూడా. ఆలీ వలన చాలా మంచి జరిగింది. చాలా మంది మహమ్మద్ ప్రవక్త యొక్క ఆ శక్తిని కనుగొన్నారు. విశ్వాసం కలిగింది అందరికీ కూడా. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ఒక కోపం యొక్క అనుభవం నువ్వు ఒకవేళ అతను చంపేశాడు అనుకోండి, అదొక బంధం అయిపోతుంది. అలాగే కోపం వల్ల నువ్వు ఏదైనా ఆచరణ చేశావు అంటే కనుక అది బంధం కింద మారి సంస్కారం అయ్యి, ఆ సంస్కార బంధం కొన్ని వేల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. జాగ్రత్త అని చెప్తున్నారు బాబా, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే. కోపం యొక్క ప్రకృతి గురించి సద్గురు రామకృష్ణ పరమహంస చెప్పిన చక్కని ఉదాహరణ కూడా మరొకటి ఉంది అంటున్నాడు ఇరిచి. ఈ రామకృష్ణ పరమహంస గురించి కూడా ఏం చెప్తున్నారంటే, రామకృష్ణ పరమహంస ఆ పడవ నీటిలో ప్రయాణం చేస్తున్నంత సేపు పర్వాలేదండి. ఆ పడవలోకి నీళ్లు వచ్చేసాయనుకోండి, మొత్తం నీరంతా పడవంతా మునిగిపోతుంది. అలాగే కోపాన్ని కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే మనలో ఉన్న అన్నీ కూడా, అంటే మన వాల్యూ, మన విలువ, మన శక్తి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి ఒక్క కోపం వలన. దాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమస్తాన్ని పొందుతావు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న కథ కూడా ఇక్కడ ఉంది. అది మనందరికీ తెలుసు. ఆఖరిని ఎండింగ్ గా ఇరిచి ఏం చెప్తున్నారంటే, మనకు కోపం రావడం అతి సహజం. అయితే దాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాలి. దాన్ని అణిచేందుకు ప్రయత్నించు. కోపం రావడం సహజమే అయినా దాన్ని వ్యక్తపరచడాన్ని అదుపు చెయ్యాలి అంటున్నారు. ద్వేషాన్ని పెంచుకోకుండా వివేకంతో ప్రశాంతంగా ఉండాలి. నీ సహనాన్ని కోల్పోయి నీ ఎవరి మీదైనా విరుచుకుపడడం జరిగితే తక్షణం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పొరపాటయిందని క్షమాపణ కోరు. ఎవరిపైనన్నా మనం పిచ్చిగా ప్రవర్తించినప్పుడు లేదా ఏదో రకమైన వాదోపవాదం జరిగినప్పుడు ఆ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోవడం మానవ స్వభావం. కోపం చల్లారిపోయి స్థిమితపడ్డ వాళ్ళతో ఏమీ పని లేనట్టు ఉండిపోతాం. కానీ ఇలా ఉండడం మంచిది కాదు అంటున్నారు బాబా. నీ తలుపులన్నీ మూసివేసినా, అంటే నీ తలుపులన్నీ మూసివేసినా కనీసం ఒక్క కిటికీనైనా తెరిచి ఉంచు అంటారు బాబా. లేకపోతే మొత్తం సంబంధం పేరుకుపోయి గబ్బు కొడుతుంది. అంటే రూమ్ లో అంతా చీకటి చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని క్షణాలు ఉండగలవు? ఉండలేం. అలాగే కోపంతో ఎన్ని గంటలు నువ్వు ముగిసుకుని ఉండగలవు? కాబట్టి ఒక్క కిటికీ అయినా తెరిచి ఉంచు, అదే ప్రేమ కిటికీ అంటున్నారు బాబా. ప్రేమ ఉండడం వల్లండి అన్నీ కంట్రోల్ అయిపోతాయి. అన్నిటినీ అధిగమించగలం. అందుకే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ తలుపులన్నీ మూసేసినా కూడా ఒక్క కిటికీనైనా తెరిచి ఉంచు అంటున్నారు బాబా. అంటే కోపాన్ని వ్యక్తపరచడంలో చాలా అనర్థం జరుగుతుంది. సంస్కార బంధనం అవుతుంది. కొన్ని వేల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి అవతలి వాడి దగ్గరికెళ్ళి క్షమాపణ కోరడం మంచి పని. మొదట్లో అవతలి వ్యక్తే సహనం కోల్పోయి నీ మీద దురుసుగా ప్రవర్తించినా అది నీకు తెలిసినప్పటికీ నీవే అతని దగ్గరికెళ్ళి, దయచేసి నన్ను క్షమించు, నేను నా సహనాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు, నీ ఎడల దురుసుగా ప్రవర్తించడం మంచి పని కాదు, పొరపాటయింది అని చెప్పడం కూడా సబబే అంటున్నారు బాబా. అంటే మన వలన తప్పు జరిగింది అన్నప్పుడు మనం ఎలాగో అంటే కొంతమంది వాదిస్తూ ఉంటారు. బాబా అదే వద్దు అంటున్నారు. నీ తప్పు నీది అని నీకు తెలిసినప్పుడు వెంటనే క్షమాపణ కోరు. ఆ తప్పును మళ్ళీ తప్పుగా గుర్తించాక మళ్ళీ ఆ తప్పు చేయకు బాబా చెప్పిన పశ్చాత్తాప ప్రార్థన ఉందని మనకి. అంటే ఈ తప్పు పనులు చేయడం, ఈ ఆచరణలో పెట్టడం వల్ల సంస్కారాల మూటలో మరింత పెంచుకోవడం అవకాశం ఉంటుంది కనుక బాబా అందుకే మనకి పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారేమో నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అంటే మనం తెలిసి కొన్ని, తెలియక కొన్ని చేస్తూ ఉంటాం. ఆ మాట వల్ల గాని, ఆ చేత వల్ల గాని వాళ్ళకి బాధ కలిగిందన్న ఆలోచన కూడా
రాకుండా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. తర్వాత ఆలోచిస్తే కొన్ని రోజుల తర్వాతో, కొన్ని సంవత్సరాల తర్వాతో గుర్తుకొచ్చాక అనిపిస్తుంది, అయ్యో! ఆ మాట అనకుండా ఉండవలసిందే. కానీ టైమంతా వేస్ట్ అయిపోయింది. అది సంస్కార బంధనం అయిపోయింది. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే అందుకే పశ్చాత్తాప ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనం ఏం చేసాం అందుకే మార్నింగ్ అందుకే బాబాకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నైట్ లవ్ యూ చెప్పుకోవాలి. ఎందుకు చెప్తాము అంటే అండి, మనం తెలుసో తెలియకో చేసిన ఈ పొరపాట్లన్నీ కూడా చెయ్యకుండా అవకాశం ఉంటుంది. బాబా నామస్మరణ వల్ల గాని, బాబాని ప్రేమించడం వల్ల గాని మనలో కొంత మార్పు జరుగుతుంది. అంటే ఈ ఆన్‌లైన్ స్కైపుల వల్ల పెద్దలు చెప్పిన మాటల వలన ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అవగతమయ్యి మనం కంట్రోల్ చేసుకుంటున్న సందర్భాలు కూడా కొన్ని మనకి జీవితంలో జరుగుతున్నాయి. నాకైతే అనిపిస్తూ ఉంటుంది. కొంత మనం అయితే బాబా పందల్లో నడవడానికి అవకాశం ప్రభువు ఇస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పశ్చాత్తాప ప్రార్థన వల్ల గాని, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల గాని. కాబట్టి దీన్ని ఇంకొంచెం ట్రైన్ అప్ అయ్యి బాబా ప్రేమలో నడుచుకుంటూ వెళితే ఇది పెద్ద కష్టం కాదేమో ఈ కోపాన్ని అధిగమించడం అని అనిపిస్తుంది బాబా కృప వల్ల. అవతార్ మెహర్ బాబాకి జై అండి. మరి ఈ చాప్టర్ ఇంతటితో ముగిసింది. మళ్ళీ సోమవారం మనం కొత్త చాప్టర్ లోకి వెళ్దాం. అది అవమానం ఘన వైభవం అని ఇరిచేదో సంగతి బాబా చెప్పిన సంగతి మనకి తెలియజేస్తారు. మరి హారతికి డివిఎస్ఎన్ మూర్తి గారు పాడతారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము ఆరతి కాగా
ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय जय बाबा अंड अंदर की जय बाबा अंड रजनी गाరు జై బాబా అండి, జై బాబా అండి. అందరికీ జై బాబా.